హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రెజ్యూమ్ని హెచ్ఆర్కి ఎలా ఈమెయిల్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్ అండ్ బాడీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ లైన్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ జాబ్ టైటిల్ అండ్ నేమ్. జాబ్ టైటిల్ ప్లేస్లో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ నేమ్ని మెన్షన్ చేయండి. అండ్ యువర్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ని మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ ఫార్మేట్ వచ్చేసి రెజ్యూమ్ సబ్మిషన్. యువర్ నేమ్ ఫర్ జాబ్ టైటిల్. యువర్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ అండ్ జాబ్ టైటిల్ ప్లేస్లో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేయాలనుకున్నారో అది మెన్షన్ చేయండి. అండ్ సబ్జెక్ట్ లైన్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ సోషల్ మీడియా మేనేజర్ కార్పొరేట్ అబ్బాయి. ఇది యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దాని యొక్క స్నిప్ అనేది మీకు ఇక్కడ కింద అటాచ్ చేశాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెజ్యూమ్ సబ్మిషన్ కార్పొరేట్ అబ్బాయి ఫర్ డేటా అనలిస్ట్. మీకోసం ఇక్కడ స్నిప్ అటాచ్ చేశాను. లైక్ సబ్జెక్ట్ ప్లేస్లో రెజ్యూమ్ సబ్మిషన్ కార్పొరేట్ అబ్బాయి ఫర్ డేటా అనలిస్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ బాడీ ఫార్మేట్ వచ్చేసి డియర్ hiring manager name, I hope this message finds you well. I'm writing to express my interest in the జాబ్ టైటిల్ ప్లేస్లో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ని మెన్షన్ చేయండి. పొజిషన్ ఎట్ ఏదైతే మీరు అప్లై చేస్తున్న కంపెనీ నేమ్ యాజ్ అడ్వర్టైజ్. ప్లీజ్ ఫైండ్ మై రెజ్యూమ్ అటాచ్డ్ ఫర్ యువర్ కన్సిడరేషన్ విత్ అని బ్రీఫ్గా మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ స్కిల్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఐ బిలీవ్ ఐ వుడ్ బీ వాల్యుబుల్ అడిషన్ టు యువర్ టీమ్. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ది ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ టు కంపెనీ నేమ్ ప్లేస్లో మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ వుడ్ వెల్కమ్ ది ఛాన్స్ టు డిస్కస్ హౌ మై బ్యాక్గ్రౌండ్ అలైన్స్ విత్ యువర్ నీడ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్. బెస్ట్ రిగార్డ్స్. యువర్ నేమ్ ప్లేస్లో మీ పేరు, యువర్ ఫోన్ నెంబర్ ప్లేస్లో మీ నెంబర్ అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ లింక్ అటాచ్ చేయండి. అండ్ బాడీ ఫార్మేట్ ఒక ఎగ్జాంపుల్ వన్ వచ్చేసి ఏదైతే మనం సబ్జెక్ట్ లైన్ గురించి డిస్కస్ చేసామో ఆ సబ్జెక్ట్ లైన్ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ రెస్పెక్టివ్ బాడీ ఫార్మేట్ అనేది ఇక్కడ ఉంది. దాని తర్వాత మీ రెజ్యూమ్ని అటాచ్ చేయండి ఈమెయిల్. అండ్ సెకండ్ బాడీ ఫార్మేట్ వచ్చేసి రెజ్యూమ్ సబ్మిషన్ కార్పొరేట్ అబ్బాయి ఫర్ డేటా అనలిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ డూస్ విషయానికి వస్తే మీ రెజ్యూమ్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయాలి. అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి మీ పేరు _రెజ్యూమ్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్పొరేట్ అబ్బాయి రెజ్యూమ్. మీ రెజ్యూమ్ అటాచ్ చేశాక డబుల్ చెక్ చేయండి. అండ్ మీరు ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేయడం బెటర్. లైక్ మీ యొక్క ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్. ఎగ్జాంపుల్ కార్పొరేట్ అబ్బాయి @gmail.com. మీరు బాడీ రాశాక దాన్ని ఒకసారి కరెక్ట్గా గ్రామర్ మిస్టేక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అండ్ బాడీ అనేది కన్సైజ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. రూల్స్ విషయానికి వస్తే రెజ్యూమ్ అనేది ఎప్పుడు వర్డ్ ఫైల్లో సెండ్ చేయకూడదు. అండ్ రెజ్యూమ్ నేమ్ అనేది ఇన్కరెక్ట్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ అబ్బాయి రెజ్యూమ్ 2 అని.
మీకేమైనా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.